పోస్ట్ మార్కెట్‌కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 11వ తారీఖు బుధవారం. ఈరోజు మార్కెట్స్ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా హెవీగా సెల్ ఆఫ్ అనేది జరిగాయి. దాని వెనక బలమైన కారణాలైతే ఉన్నాయి. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు సెక్టార్స్‌లో ఆటో సెక్టార్ అనేది 3.08% అనేది లాస్ అయిపోయింది. ప్రైవేట్ బ్యాంక్ గానీ, ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్, డిఫెన్స్, పిఎస్యు బ్యాంక్, నిఫ్టీ ఇవన్నీ కూడా మోర్ దాన్ 1.5% ఇంట్రాడేలో నెగిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి. టాప్ గెయినర్స్లో మాత్రం ఫార్మా, ఎనర్జీ, హెల్త్ కేరు, ఆయిల్ అండ్ గ్యాస్ మాత్రం కనిపిస్తుంది. మొత్తం మీద 70% ఇండియన్ సెక్టార్స్ బేరిష్గా లేదా వీక్గా క్లోజ్ అయ్యని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఈరోజు మార్కెట్ సిగ్నిఫికెంట్గా నెగిటివ్గా ట్రేడ్ అయింది. సో ఎవ్రీ రైజ్లో కూడా సెల్లింగ్ అనేది చేస్తూ వచ్చారు. దాని వెనక ఒక ఫీర్ అనేది ఉంది. ముఖ్యంగా ఆయిల్ ప్రైసెస్ అనేది పెరగడం, మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. మనందరికీ తెలిసిందే ఖతార్ ఏంటంటే న్యాచురల్ గ్యాస్ రిడక్షన్ అనేది కూడా చేసిందనమాట. సో ఇది పెద్ద షాక్ అనమాట ఇండియా లాంటి పెద్ద కన్జంప్షన్ ఉన్న కంట్రీస్కి. రెండవది, ఇండియా హెవీగా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ మీద డిపెండెన్సీ అనేది ఉంది. సో ప్రీవియస్గా యాక్చువల్గా స్టాట్స్ ప్రకారం 63%, 67% అలా డిపెండెన్సీ ఉండేది. ఇప్పుడు ఇంకా పెరిగింది. సో ఇక్కడ మెన్షన్ చేసిన నంబర్ అయితే 85%. ఇక ఆయిల్ ప్రైసెస్ అనేది పెరగడంతో జీడిపి అనేది తగ్గే అవకాశం ఉంది. ఓకే, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరగచ్చు, ఇన్ఫ్లేషన్ కూడా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే పెట్రోల్, డీజిల్, కుకింగ్ గ్యాస్ వీటి యొక్క ప్రైసెస్ అనేది ఆఫ్కోర్స్ వాటితో పాటుగా ఏవియేషన్ ఫ్యూయల్ ప్రైసెస్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల కాస్ట్ ఆఫ్ బిజినెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. డెఫినెట్గా ఈ బిజినెస్ అనేది స్లో అవడానికి, ఎకానమీ అనేది నెమ్మదిగా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అనదర్ రీజన్ వచ్చేసరికి రూపీ అనేది సిగ్నిఫికెంట్గా వీక్ అవుతుంది. యుఎస్ డాలర్ ఏమో స్ట్రెంగ్తన్ అవుతుంటే ఇండియా రూపీ అనేది సిగ్నిఫికెంట్గా వీక్ అవుతుంది. సో ఎఫ్ఐఎస్ ఇండియా నుంచి ఎగ్జిట్ అయిపోవడం, అట్ ద సేమ్ టైం క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది పెరగడం, దీనివల్ల ఇంకా ఇండియా యొక్క రూపీ అనేది వీక్ అవుతూ ఉంది. గ్లోబల్ మార్కెట్స్ కూడా ఈరోజు చూసుకున్నట్టయితే చాలా సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయ్యాయి సడన్గా. జపాన్ మార్కెట్ 7%, సౌత్ కొరియా వచ్చేసరికి 7% డ్రాప్ అవడం జరిగింది. తైవాన్ మార్కెట్ అరౌండ్ 6% దాకా డ్రాప్ అయింది. సో ప్రస్తుతం జియోపొలిటికల్ అన్సర్టనిటీ అనేది మార్కెట్స్ ఒక రకంగా క్రాష్ అనకూడదు కానీ సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయినాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం హెవీ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇది మార్కెట్ యొక్క సెంటిమెంట్ని వీక్ చేస్తూ ఉంది. సో ఈ కారణాల వల్ల ఇండియన్ మార్కెట్స్లో ఏంటంటే ఈరోజు మార్నింగ్ నుంచి కూడా సెల్లింగ్ జరుగుతుంది. ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర కొంత రికవరీ చేస్తున్నారు. బట్ హైయర్ ప్రైసెస్లో ఏంటంటే మళ్ళీ ప్యానిక్లో ఉంది. కాబట్టి ముఖ్యంగా మనకి ఈ మధ్య న్యూస్ అనేది రావడం జరిగింది. ప్రస్తుతం ఏంటంటే పెద్ద పెద్ద హోటల్స్ కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ సప్లై షార్టేజ్ ఉంది, మేము సర్వ్ చేయలేం బెటర్గా అని చెప్పేసి అప్డేట్ కూడా చేశారు. అట్ ద సేమ్ టైం మన ఇంట్లో కుకింగ్ గ్యాస్ ఉంటుంది కదా, ఎల్పిజి సిలిండర్స్, ఇవి వాటి బుకింగ్ కూడా ఆగిపోయింది. ఇది ఒక ప్యానిక్ అనేది క్రియేట్ చేసింది. అట్ ద సేమ్ టైం యుఎస్, ఇజ్రాయెల్, ఇరాన్ కాన్ఫ్లిక్ట్ వల్ల పెద్ద పెద్ద వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఆవిరైపోతూ ఉన్నాయి. పరేక్, కొతారి, అగర్వాల్, కేలా వీళ్ళందరూ పోర్ట్ఫోలియో అనేది డిక్లైన్ అయింది. సెబీ చైర్పర్సన్ ప్రస్తుతానికి ఏంటంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ లాంచ్ అండ్ లాగిన్ మోడల్లో ఫ్రేమ్వర్క్లోకి తీసుకురావాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ అంటే స్టాక్ మార్కెట్, బాండ్ మార్కెటే కాకుండా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అనేది కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టప్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అదొక ఫండ్ అనమాట. అయితే వీటిని ఏఎఫ్ అంటారు. వీటిని లాంచ్ చేయడానికి ఇప్పటివరకు ఏంటంటే అప్రూవల్ తీసుకోవడానికి చాలా టైం పట్టేది. ప్రస్తుతం సెబీ ఏం చెప్తుందంటే మర్చెంట్ బ్యాంకర్ డ్యూ డిజిలెంట్ సర్టిఫికేట్ అనేది ఉందనుకోండి, ఇమీడియట్గా లాంచ్ చేసేద్దాం అని చెప్పేసి చెప్తుంది. ఇటువంటి ఫ్రేమ్వర్క్ అనేది తీసుకురావాలి. ప్రస్తుతానికి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ 16 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ కమిట్మెంట్తో ఉంది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఫండ్స్ త్వరగా లాంచ్ అవుతాయి, ప్రైవేట్ క్యాపిటల్ త్వరగా మార్కెట్లోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ బిజినెస్ అనేది కూడా ఈజీగా చేయడం, ఇంప్రూవ్ అనేది జరుగుతుంది. ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్కి ఇది పాజిటివ్గా అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సెడిమాక్ మెకట్రానిక్స్ ఈ కంపెనీ షేర్స్ అనేది ఈరోజు 14% ప్రీమియంలో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. ఒకవేళ ఈ కంపెనీకి సంబంధించిన షేర్స్ మీ దగ్గరగా ఉన్నట్టయితే ఇన్వెస్టర్స్ ఏం చెప్తున్నారంటే షార్ట్ టర్మ్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి అండ్ మళ్ళీ డిప్ అయినప్పుడు బై చేయండి అని చెప్పేసి అడ్వైస్ చేయడం అనేది జరిగింది. ఇక ఒక ఇంట్రెస్ట్ ఆర్టికల్ ఫ్రెండ్స్, ఇది బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది పడుతూ ఉన్నాయి. బట్ మన ఎంసీఎక్స్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది పెరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మనం క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇండియా డొమెస్టిక్గా ఏంటంటే రూపీ అనేది చెల్లించాల్సింది, అందుకని ఎక్కువ డబ్బులు అనేది చెల్లిస్తున్నాం. సో ప్రస్తుతానికి ఏంటంటే ఎంసీఎక్స్ ప్రైస్ క్రూడ్ అనేది పెరుగుతుంది. బ్రెంట్ క్రూడ్ ఏంటంటే అండర్ ప్రెషర్లో ట్రేడ్ అవుతుంది. వారి రెన్యూబుల్ ఈ కంపెనీ షేర్స్ వచ్చేసరికి ఈరోజు ఇంట్రాడేలో గ్రీన్లో ట్రేడ్ అయ్యాయి. ఎందుకంటే వీళ్ళకి 300 మెగావాట్స్ సోలార్ ప్లాంట్ అనేది కాంట్రాక్ట్ అనేది సైన్ అయింది. అందుకని స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది.
హెచ్జీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ షేర్స్ వచ్చేసరికి ఇంట్రాడేలో పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. ప్రస్తుతానికి ఈ కంపెనీ అనేది 401 కోట్ల రూపాయల వర్తున్న ఆర్డర్ అనేది దక్కించుకుంది. స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది. బ్లూ స్టార్ షేర్స్ వచ్చేసరికి ఇంట్రాడేలో పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. ఒకనొక టైంలో 5% దాకా పాజిటివ్గా ఉన్నాయి. మొత్తం మీద వీళ్ళు డిఫరెంట్ రేంజెస్లో రూమ్ ఎయిర్ కండిషన్స్ అనేది లాంచ్ చేస్తున్నారు. అందుకని స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది. బంధన్ మ్యూచువల్ ఫండ్స్ అపోలో పైప్స్ కంపెనీ షేర్స్ అనేది కంప్లీట్గా సెల్ చేసి ఎగ్జిట్ అయిపోయాయి. మోతీలాల్ ఒస్వాల్ ఏఎంసీ వీళ్ళేమో స్టైరనిక్స్ ఈ యొక్క కంపెనీలో 2% స్టేక్ అనేది సేల్ చేశారు. ఈరోజు పాలీక్యాబ్ కేఈ ఇండస్ట్రీస్ షేర్స్ వచ్చేసరికి 6% దాకా ఇంట్రాడేలో నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి. ఎందుకంటే కాపర్ ప్రైసెస్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతూ ఉన్నాయి. ఎనీహౌ వీళ్ళు కేబుల్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ కాపర్ ప్రైసెస్ అనేది రైజ్ అవుతున్నాయి. డెఫినెట్గా వాళ్ళ ఇన్పుట్ కాస్ట్ అనేది పెరుగుతుంది. అందుకని స్టాక్స్ అండర్ ప్రెషర్లో అయితే ట్రేడ్ అయ్యాయి. ఈరోజు రెడింగ్టన్ కంపెనీ షేర్స్ వచ్చేసరికి 15% దాకా పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. ఎందుకంటే వీళ్ళు ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అసెంబ్లీ కానీ ఇండియాలో చేస్తున్నారు. ఒక రిపోర్ట్ ప్రకారం 25% ఆఫ్ ఐఫోన్స్ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ అనేది 1 కోటి ఐఫోన్స్ అనేది తయారు చేస్తుంది అనుకోండి మొత్తం త్రూ అవుట్ వరల్డ్. దాంట్లో 25 lakhs ఫ్రమ్ ఇండియా కాబట్టి సో ఇది సిగ్నిఫికెంట్ పోర్షను. సో ఎనీహౌ ప్రస్తుతానికి ఈ కంపెనీకి ఇది పాజిటివ్ న్యూస్ అని చెప్పేసి చెప్పొచ్చు. స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది. పార్క్ మెడి వరల్డ్ ఈ కంపెనీ షేర్స్ వచ్చేసరికి ఈరోజు పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి. ప్రస్తుతానికి వీళ్ళు ఆ బిజినెస్ ఎక్స్పాన్షన్ చేస్తున్నాము, అప్గ్రేడ్ చేస్తున్నాము, ఎక్స్పాన్షన్ చేస్తున్నాము అని చెప్పేసి ఒక అప్డేట్ ఇచ్చారు. అందుకని పర్టికులర్ కంపెనీ స్టాక్ అనేది పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. నిఫ్టీ ఈరోజు స్పాట్ అనేది 23,848 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.6 అనేది చూపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి బేరిష్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీ స్పాట్ 55,666 దగ్గర అయితే క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో 0.76 అనేది చూపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ బేరిష్గా ఉంది. సెన్సెక్స్ స్పాట్ 76,797 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో 0.58 అనేది చూపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ వెరీ బేరిష్గా కనిపిస్తుంది. సో మొత్తం మీద బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే సెన్సెక్స్ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ 3 కూడా బేరిష్గా కనిపిస్తున్నాయి. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఇండియా విక్స్ చాలా సిగ్నిఫికెంట్గా కూల్ ఆఫ్ అయింది. బట్ ఎనీహౌ ప్రస్తుతానికి కుకింగ్ గ్యాస్ ఇవన్నీ కూడా కొద్దిగా వైరల్ అవుతున్నాయి. ఆ న్యూస్ స్ప్రెడ్ అంతా కూడా. అందుకని ఇండియా విక్స్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది. ఈరోజు 11.41% పెరిగింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ వోలటైల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. డాలర్ ఇండెక్స్ అయితే స్ట్రెంత్ అవుతూ వెళ్తుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ ప్రస్తుతానికి సైడ్ వేస్ కనిపిస్తుంది. 14 points నెగిటివ్గా ఉంది. నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే నిన్నటి రోజున హ్యామర్ ఫార్మేషన్ అనేది జరిగింది. మొత్తం మీద ఈరోజు ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది. 24,300 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంది. ప్రస్తుతానికి 23,897 అనేది రెసిస్టెన్స్ ఉంది. 23,594 అనేది సపోర్ట్ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా స్ట్రాంగ్గా సెల్ ఆఫ్ అనేది జరిగింది. 56,044 ఇమీడియట్గా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 54,446 స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సెన్సెక్స్లో 77,142 ఇమీడియట్గా రెసిస్టెన్స్, 76,380 అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు. ఇక గోల్డ్లో కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. న్యాచురల్ గ్యాస్ కొద్దిగా బౌన్స్ అయింది. అండ్ అట్ ద సేమ్ టైం క్రూడ్ ఆయిల్ అనేది పరిశీలన చేసినట్టయితే సో కొద్దిగా బౌన్స్ అయింది. బిట్ కాయిన్ అనేది ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. ఎనీహౌ ఫ్రెండ్స్ ప్రస్తుతం సిచ్యువేషన్లో ఆయిల్ రిలేటెడ్గా ఈ యొక్క న్యూస్ కానీ దాని ఇంపాక్ట్ కానీ ఇండియా మీద కొంత ఉండే అవకాశం ఉంది నెగిటివ్గా. అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లేషన్ రైజ్ అవడానికి కూడా ఆస్కారం ఉంది. ఆ యొక్క ఫియర్లో మార్కెట్లో ప్రస్తుతం ఏంటంటే సెల్లింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో లాంగ్ టర్మ్ కోసం మాత్రమే క్వాలిటీ స్టాక్స్ అనేది ఫోకస్ చేయాలి. ఈ యొక్క మిడిల్ ఈస్ట్ ఎస్కలేషన్స్, యుఎస్, ఇజ్రాయెల్, ఇరాన్ వార్ అనేది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఇదంతా కూడా శాంతించింది అనుకోండి మళ్ళీ మార్కెట్స్ స్ట్రాంగ్గా బౌన్స్ అవ్వడానికి ఆస్కారం కనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకోండి తప్పకుండా లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.